హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రవీణ్ తల్లరు వ్లాగ్ ఛానల్కి స్వాగతం. చాలా రోజులు అయిపోయింది ఒక వీడియో చేసినాను, ఇంకా నెక్స్ట్ వీడియో చేయలేదు. సో ఇంకొకటి ఏంటంటే మీకు వ్లాగ్స్ లాగా కొన్ని ప్రాంతాలు చూపిద్దాం అనుకున్నాను. దాంట్లో భాగంగా ఈరోజు ఈ ములుగు జిల్లా ఆ యొక్క ప్రాంతం, ఆ ములుగు ప్రాంతంలో ఆ యొక్క అడవి కానీ మన రీసెంట్గా ములుగు వెళ్ళినాను. ములుగు నుంచి తాడవై ప్రాంతానికి అక్కడ సైడ్ వెళ్ళినాను. సో వెళ్ళినప్పుడు ఈ యొక్క వీడియో అంటే చేద్దామని అనుకున్నాను. ఆ అడవి, ఆ రోజుల్లో ఆ అడవిలో చాలా అన్నలు ఉండేవాళ్ళంట. అక్కడ కొంతమంది జర్నలిస్టు మిత్రులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. మనము ములుగు నుంచి తాడవై వెళ్ళాలంటే ఒక 10 to 15 కిలోమీటర్స్ వరకు ఆ అడవిలోనే ప్రయాణించాలి. బైక్ పైన కానీ అంటే ఎట్లా వెళ్ళినా కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే మనం వెళ్తేటప్పుడు అసలు అక్కడ ఎవరు చాలా రేర్ వెహికల్స్ తిరగటం అనమాట. అంటే నేను వెళ్ళినప్పుడు నేను చూసింది అయితే అది. ఇంకోటి ఏంటంటే మనం వెళ్ళేటప్పుడు అక్కడ చాలా కోతులు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఆ అడవిలో మృగాలు కూడా, పులి ఇంకా చాలా ఉంటాయంట జంతువులు అక్కడ వెళ్తుంటే మనకు బోర్డు కనిపిస్తుంది. దాంట్లో మీరు చూడవచ్చు, దీంట్లో ఈ వీడియోలో కూడా మీకు బోర్డ్స్ కనిపిస్తాయి అన్నమాట. అక్కడక్కడ బోర్డులు పెట్టినారు. ఇంకా మధ్యలో మీకు ఎక్కడ కూడా ఒకవేళ మనం వెళ్తుంటే బైక్ ఏదైనా ప్రాబ్లం అయినా కానీ ఇంకా అక్కడ చాలా ఇబ్బంది అనమాట. అక్కడ మనుషులు ఎవరు కనిపించరు, రోడ్డు పైన వెళ్తుంటారు. వాళ్ళు చాలా తక్కువ మనకు కనిపించటము. వెహికల్స్ చాలా తక్కువ తిరుగుతాయి అన్నమాట. ఇంకా ఆ ములుగు నుంచి ఆ తాడవై పోయేంత వరకు అడవి. మళ్ళీ అక్కడ తాడవై నుంచి అక్కడ కాటాపురం అని విలేజ్ ఉంటుంది. అక్కడ కాటాపురం విలేజ్ వెళ్ళాలన్నా తాడవై నుంచి కాటాపురము ఒక 15 కిలోమీటర్స్ అవుతుంది. తాడవై నుంచి కాటాపురం కూడా చాలా అడవి అనమాట. అక్కడ ఉండే ప్రజలు అసలు వాళ్ళు ఎక్కడ ఎలా తిరుగుతారో అర్థమే కాదు అసలు. ఆ ప్రాంతాలు చూసిన తర్వాత చాలా బాధగా అనిపించింది. ఇంత అడవి ప్రాంతాలలో బ్రతుకుతున్నారు వీళ్ళని. ఎన్నోసార్లు సీతక్క కూడా అసెంబ్లీలో ప్రస్తావించేదన్నమాట, మా ప్రాంతాలు వెనుకబడ్డాయి, అంతా మేము అడవి ప్రాంతాలలో ఉంటాము. అక్కడ మ్యాక్సిమం ఎక్కువ కోయ జాతి వాళ్ళు ఉంటారు అనమాట. ఎస్టీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆ ప్రాంతాల్లో చాలా ఎక్కువ ఉంటారు అనమాట. సో అక్కడ అదంతా అడవి ప్రాంతం. ఈ ములుగు నుంచి తాడవై వెళ్తాం కదా, ఆ తాడవై మొత్తం చాలా, అది మండలం పేరుకు కానీ అసలు చాలా ఘోరంగా ఉంటుంది అనమాట. అక్కడ ఇండ్లు కానీ అక్కడ ఉండే ప్రజలు కానీ చాలా ప్రేమ గల మనుషులు అనమాట. అక్కడ వెళ్ళిన వాళ్ళని పలకరించినా కూడా చాలా ప్రేమగా మంచిగా ఆప్యాయంగా పలకరిస్తుంటారు అనమాట వాళ్ళు. ఇంకా రీసెంట్గా ఇప్పుడు అక్కడ మేడారం జాతర కూడా స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. 28 నుంచి మేడారం జాతర ఉంది అక్కడ. ఇంకా అప్పుడు నేను పోయినప్పుడు మాత్రం అప్పటికి ఇంకా స్టార్ట్ అయిపోయింది. కొంచెం పబ్లిక్ తిరుగుతున్నారు, చాలా దూరం నుంచి పబ్లిక్ వస్తున్నారు. అంటే 2 సంవత్సరాలకు ఒకసారి ఆ జాతర అవుతుందంట. పబ్లిక్ చాలా దూరం నుంచి ఆ యొక్క జాతరకు వస్తున్నారు. అక్కడ ములుగు నుంచి తాడవై నుంచి మేడారం వెళ్తారనమాట. అక్కడ అది ఆ ప్రాంతం అంతా అట్లా. అంటే ఒకవేళ ఎవరన్నా చూడాలనుకుంటే, అడవిని చూడాలనుకుంటే ములుగు సైడ్ వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే అక్కడ అడవి చాలా పెద్ద ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అక్కడ వెళ్ళిన తర్వాత అడవి మొత్తం తిరుగుదామంటే తిరగనివ్వరు. అక్కడ ఫస్ట్ తిరగాలన్నా ఫస్ట్ మనకి ధైర్యం కావాలి. ఎందుకంటే అది చాలా భయంకరమైన అడవి. ఆ అడవిలో అన్నలైనా ఉండొచ్చు, ఆ అడవిలో ఏమైనా జంతువులు ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి ఎప్పుడైనా వీలున్నప్పుడు అట్లా ఆ ములుగు ఆ ప్రాంతం ఒకసారి తిరిగేసండి. అక్కడ ఉన్న వాతావరణం, అక్కడ ఉన్న అడవి కానీ అక్కడ ఉండే ప్రజలు ఎట్లుంటారు అవన్నీ చూసేస్తే, అంటే అప్పుడప్పుడు చూసేస్తే బాగుంటుంది.
సో ఫ్రెండ్స్, ఇంకా మీకు ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను, చేసి మీకు కొత్త ప్లేస్ నేను చూపిస్తాను. మీ సపోర్ట్ కావాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఎంత వీలైతే అంత మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఏ విధంగా చేయాలి కంటెంట్ అనేది మీ సజెషన్స్ కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఇంకా కొత్త ప్రాంతాలు మీకు ఏమైనా తెలిసినట్లయితే వాటిని కూడా చూపిస్తాము. సో చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.